नहीं 30 years को नहीं, we are proposing for that proposal में एक अगर वो बात करेगा लो डायरेक्ट आप ले रहे तो अपन उसको क्या भी दे भी सकते नहीं। फर्स्ट जो है 3 years को दे डालना बोलने का तो क्या प्रोसीजर क्या ओपन एक्शन वीरो 3 years को हमें ओपन एक्शन करने से दो सो दैट हमें ओपन एक्शन भी जाते इसमें जना तो उन्हें चाहता आमूल से 31,000 दे दे सो हमें अब जरा ओवरलैप जो है दूसरा आके फिर उन्हें गवर्नमेंट लीगल वाले वो हम ना को क्लीन एक बार है उनका वो लीगल you for 30 years period to have more healthy काम वो मिनिमम रखे 1,000 बेंचमार्क देखो उस लिए में क्लियर है वेरी क्लियर। सो इस कवर करते हैं लोग असल ये 15th बोर्ड मीटिंग फर्स्ट वी विल स्टार्ट బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఒకసారి బోర్డు మెంబర్స్ సిఇఓ అందరు కానీ ఏర్పాట్లు చూడడం అలాగనే నెల్లూరులో కొన్ని భూముల్ని మేము తిరిగి తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అందరూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. మరి నిన్న మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈరోజు మీటింగ్ జరిగింది. సో మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశంలోనే ఏ వక్ఫ్ బోర్డు కానీ తీసుకున్నటువంటి చర్య విద్య పైన తీసుకుంది. తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం తీసుకుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది కీలక నిర్ణయం. పిల్లలకి ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఏం కావాలన్నా ఇంటర్మీడియట్ ఒక కీలక ఇది ఉండబట్టి మేము బీపీఎల్ ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వీళ్ళకి మంచి విద్యనివ్వాలి. ఇప్పుడు ఉండే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో వాళ్ళ ముందు మన గవర్నమెంట్ స్కూల్లో మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళు నీట్ కావచ్చు, జేఈఈ, ఐఐటి కావచ్చు, ఇటువంటి క్రాక్ చేయడంలో వెనకపడుతున్నారు. అందుకోసం ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి అంటే వీళ్ళకి కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడుతుందని మా బోర్డు నిర్ణయం తీసుకున్నాం. అయితే వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు లేవు, ఉండవు. కానీ ఎందుకంటే మాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. 100 రూపాయలు రెవెన్యూ వస్తే 7 రూపాయలు మాకు దాని నుంచి మాకు ఫీ ఇస్తారు. అయితే 93 రూపాయలు మా వఫ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. వఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్సు, తర్వాత సమాజం యొక్క మేలు కోసం, పేద బిడ్డల చదువుల కోసం, పేద బిడ్డల పెళ్ళిళ్ళ కోసం, పేద బిడ్డలకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి ఏమైనా సహాయం చేయడం కోసం. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ దాదాపు మేము ఒక 100 acres పైన రికూప్ చేసుకున్నాం. 100 కాదు, 137 ఎకరాలు తీసుకున్నాం. అంటే నెల్లూరులో ఇప్పుడు కోవూరులో 56 ఎకరాలు, యాక్చువల్ 74 ఎకరాలు ఉంది. అది దాంట్లో 20 ఎకరాల పైగా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ లేని 56 ఎకరాలు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. తర్వాత అలాగనే కందుకూరులో కానీ దాదాపు 24 ఎకరాలు తీసుకున్నాము. రామయ్యపట్నం అక్కడ 34 ఎకరాలు తీసుకున్నాము. ఇలాగా అనేక పార్సెల్స్ దాదాపు మొత్తం రాష్ట్రంలో దాదాపు 500-600 ఎకరాలు 500-600 ఎకరాలు అన్యాక్రాంతమైన తీసుకున్నాము. వైజాగ్లో అయితే 150 ఎకరాలు ఒకే బిట్ తీసుకున్నాం. అలాగా రాష్ట్రం మొత్తం. కానీ ఇవన్నీ ఏంటంటే కేసెస్, లీగల్ కేసెస్లో ఉన్నాయి. ఒక్కొక్క కేసు కొన్ని ఏంటంటే పాత
బోర్డ్సు ఈరోజు కొన్ని నెల్లూరి వస్తున్నాయి. 1975లో కేసులు, అనేక అరాచకాలు చేస్తున్నారు. కేసు వేసేది, కేసుకి పోయి అటెండ్ అయ్యేది లేదు లాయర్లు, అన్నీ గూడు పుటానీలు, కుమ్మక్కైపోయేది. ఇలాగా పాపాలు చేసేస్తున్నారు, పాపాలు. ఈరోజు ఆ పాపాలన్నింటినీ ఎవరు బోర్డులో ఉంటే వాళ్ళ ఇప్పుడు వస్తున్నాయి. సుప్రీంకోర్టులో వెళ్ళి పోరాడుతున్నాం. అంటే ల్యాప్సెస్, ఒక్క ఆస్తి ఎప్పటికీ ఒక ఆస్తే, అది లిమిటేషన్. 12 సంవత్సరాల లోపల కేసుకి మీరు లోపలనే క్లెయిమ్ చేసుకోవాలి. వీళ్ళు నిద్రపోతారు, 12 సంవత్సరాలు అయిన తర్వాత క్లెయిమ్ చేస్తారు పోయి కావాలని. దుర్మార్గులు అన్నీ పాపాలన్నీ చేసేశారు. ఇంక నుంచి ఈ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. నిన్న చిన్న విషయం కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో ఏ చిన్న విషయానికి కానీ అందరు స్పందిస్తున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ప్రతి చిన్న విషయానికి కానీ ఏ సామాన్యుడు కానీ ఇప్పుడు ట్విట్టర్లో లోకేష్ గారికి పెడితే ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతున్నారు. చంద్రబాబు గారు ఆఫీస్ రెస్పాండ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ రెస్పాండ్ అవుతుంది. ఇలాగా రియల్ గవర్నెన్స్, ఎవరికి ఏం సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నాం. అలాగనే వక్ఫ్ బోర్డ్ నుంచి కానీ, గతంలో వక్ఫ్ బోర్డ్ అంటే ఎప్పుడు దానికి క్రెడిబిలిటీ ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు గారు ఈ గవర్నమెంట్ వల్ల వక్ఫ్ బోర్డ్కి, ఈ బోర్డుకి కానీ కొద్దిగా మంచి పేరు వచ్చే పరిస్థితి వచ్చింది. మేము అందరం కలిసి